నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో చేయబోయే పాట చాలా మంచి పాట అండి. అన్నా చెల్లెళ్ళ సంబంధం గురించి ఉన్న పాట అండి. ఇది రాక రోజు చేయాలని పంట నేను ఆ పాట చేయాలండి. ఈరోజు చేశానండి. ఈ యొక్క పాట యొక్క రాగం మీకు చెప్తానండి. ఎందుకంటే డైరెక్ట్గా చెప్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది ఈ యొక్క రాగం శృతి అనేది ముందు చెప్పుకుంటున్నానండి. చెప్తున్నాను. ఓకే, చూడండి. ఈ యొక్క సినిమా పేరు జీవన రాగం అండి. సినిమా పేరు జీవన రాగము. 1986లో ఈ సినిమా వచ్చిందండి. పాట పేరు ఒక కొమ్మకు పూసిన పువ్వులం అనురాగం మనదేలే, ఒక గూటిని వెలిగిన దివ్యలం మమకారం మనదేలే, చెల్లెమ్మా నీవేను నా ప్రాణము, ఓ చెల్లమ్మా నీతోటిదే లోకము అనే పాట అండి. ఈ సినిమాలో ప్రధానంగా శోభన్ బాబు గారు, చెల్లెగా సుహాసిని, చెల్లెగా సుమలత అండి. చెల్లెగా సుమలత, తర్వాత జయసుధ నటించారండి. శోభన్ బాబు గారు, జయసుధ, ఇంకెవరండి, సుమలత నటించారండి. సుమలతను శోభన్ బాబు అన్న చెల్లెలు నటించారండి. ఇక పాటలో రాగాలు చూశానండి. ఒక శుభపంతురావాల రాగం చూస్తే సరిపోవట్లే అండి. ఇంకో రాగం కూడా ఏం కలిసిందండి. ఆ రాగం పేరే బృందావన రాగం అండి. అంటే ఈ పాటలో ఒకటో రాగం పేరు శుభ పంతురాల రాగం అండి. ఇది 51 మేకరత రాగం అండి. ఇది రెండో రాగం జన్య రాగం అండి. ఇది బృందావన రాగం అండి. ఈ రెండింటి యొక్క కలయికే ఈ పాట అండి. నేను చేసిన వాటిల్లో ఈ యొక్క పాట శృతి 5 అండి. అంటే దీని వెస్టర్న్ మనం జీ అంటామండి. చూడండి, మొదటి రాగం ఏంటండి, శుభ పంతురాల రాగం యొక్క ఆరోహణ అవరోహణ పెట్టి చూడండి. చూద్దామండి. సా రీవన్, శుభ పంతురాల రాగం యొక్క ఆరోహణ పెట్టి చూడండి. సా రీవన్ గావన్ మాటు పా దావన్ నీటు సా. అవరోహణలో సేమ్ అండి. సా నీటు దావన్ పా మాటు గావన్ రీవన్ సా. తర్వాత నెక్స్ట్ రాగం ఏంటంటే బృందావన రాగం. ముందు చెప్దాం ఉండండి, తర్వాత చెప్తాను. పాట శృతి 5 అండి. 1, 1.5 తెలుసుకండి మీకు. ఇక్కడి నుంచి స్టార్ట్ 1, 1.5, 2, 2.5, 3, 3.5 అండి, 4, 4.5, 5. పాట శృతి నేను తీసుకున్న శృతి అండి. చెప్పాగానే పాట రాగం పేరు చెప్పాగా మీకు. చూడండి, 1, 2, 3, 4, 5. చూడండి, సా. ఇక్కడ తీసుకున్నప్పుడు మనం ఇక శృతి 5 కాబట్టి మనం ఈ యొక్క దీన్ని మనం సాధించుకోవాలి. ఇది అవసరంగా సారీ ఇది పా అండి. కానీ ఈ యొక్క పాటలో శృతి మనకు 5 కాబట్టి మనం ఈ పాని సాధించుకోవాలండి. మనం ఈ పాని సాగా తీసుకుంటే మనం అంతా మర్చిపోవడం మీరు. అప్పుడు ఇది సాగినప్పుడు ఏంటంటే ఇక రీవన్ రీటు గావన్ ఘాటు మావన్ మాటు పా దావన్ దాటు నీవన్ నీటు సా. చూసారండి, ఇక్కడ 5 ఉంది శృతి. ఇక్కడ మనకి 5 అంటే సా నుంచి సాకి ఒక రాగం అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక రాగం కావాలంటే ఈ సాకా నుంచి పై స్థాయిలో తీసుకుంటే సా ఒక రాగం పడుతుంది. ఇప్పుడు చెప్పాకండి, సా ఈ యొక్క రాగంలో సా రీవన్ గావన్ మాటు పా దావన్ నీటు సా. అవరోహణలో సా నీటు
దావన్ ప మాటు గావన్ రీవన్ సా. మొత్తంగా సారీ గా మా పా దా నీ సా. ఆరోహణలో సా నీ దా పా మా గా రీ సా. మొత్తంగా సా అండి సా రీ గా మా పా దా నీ సా. సా నీ దా పా మా గా రీ సా. చూసారు కండి ఎలా ఉంది రాగం. ఇది చాలా రాగం చాలా బాధగా అనిపిస్తుంది. బాధగా, వేదన, ఆక్రందన, దుఃఖం అన్నీ ఒకటి పాటలో ఉంటాయండి. చూడండి పాట రాగం మంచిగా వినండి, శ్రద్ధగా వినండి. ఇదండి. నెక్స్ట్ అని చెప్పాకండి అది బృందావన రాగం అండి. నెక్స్ట్ ఏంటది బృందావని రాగం. అంటే ఎలా వస్తాయంటే సా రీటు మావన్ పా నీటు సా. ఆరోహణలో సా నీటు పా మావన్ రీటు సా. చూడండి శృతి 5 కాబట్టి 1 2 3 కాబట్టి మనం ఈ పాట పూర్తయ్యేదాకా మనం దీన్నే సా అనుకుంటూ ఉండాలండి. సా చెప్పాకండి సా రీవన్ రీటు గావన్ ఘాటు మావన్ మాటు పా దావన్ దాటు నీవన్ నీటు సా. సా నుంచి సాకు వస్తే ఒక రాగం అనబడుతుంది. సా నుంచి సాకి. ఓకేనండి. చూడండి ఇప్పుడు ఇది ఒక చిన్న రాగం అండి. సా రీటు మావన్ పా నీటు సా. అవరోహణలో సా నీటు పా మా రీ సా. మొత్తంగా సా రీ మా పా నీ సా. సా నీ పా మా రీ సా. సా రీ మా పా నీ సా. సా నీ పా మా రీ సా. ఇది ఫస్ట్ రాగం ఏంటండి శుభ పంతుల రాగం అండి. చూడండి ఎలా ఉంటుంది మన చూడండి. మన చూడండి ఈ యొక్క 2 రాగాల కలయికే ఈ పాటగా నేను కంపోజ్ చేశానండి. ఓకేనండి. ఇప్పుడు మన పాట మొదలు పెడదామండి. ఇక శృతి చెప్పగానే 5. ఓకేనండి. సినిమా పేరు జీవన రాగం. పాట పేరు ఒక కొమ్మకు పూసిన పువ్వులం అనురాగం మనదేలే. ఒక గూటిని వెలిగిన దివ్యలం మమకారం మనదేలే. చెల్లమ్మా నీవేను నా ప్రాణము. ఓ చెల్లమ్మా నీ తోటిదే లోకము. ఓకేనండి. పాడమని పడదామండి. అందరూ వినండి. అందరి పాట వినండి. మంచి పాట అండి. సరిపోతుందా? ఓకే.
థ్యాంక్ యూ అండి పాడినందుకు. దీన్ని పాడుతూ పాడాలంటే ఒక కొమ్మకు పూసిన పూలం అనురాగం మనదేలే, ఒక పూసులు వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే. చెల్లెమ్మా నీవేను నా ప్రాణం, ఓ చెల్లెమ్మా నీతోటిదే లోకము. ఒక కొమ్మకు పూసిన పూలం అనురాగం మనమేలే, ఒక భూమిని వెలిగిన దివ్వెలం మమకారం మనమేలే. అన్నయ్యా నీవేను నా ప్రాణము, ఓ అన్నయ్యా నీతోటిదే లోకము. పాట బిట్టు చూడండి, చూపిస్తాం ఒకసారి బిట్టు. ఫస్ట్ ఇట్లుంటుందని బిట్టు పాదప్ప చూడండి. అన్నప్పుడు మళ్ళీ ఇంకోటి బిట్టండి. ఇంకోసారి అండి. ఇలా వెళ్ళిపోతుంది స్వరా చూడండి. చూడండి మళ్ళీ సరిగా రిగమ సరిగా రిగమ సరిగా రిగమ. ఇదండి చరణం వచ్చేసి మా చెల్లి నవ్వు సిరి మల్లె పువ్వు పలికించె నాలో రాగాల వీణ అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ వస్తుందండి చూడండి. ఇక్కడ మామ వస్తుంది, మామను వస్తుంది చూడండి. ఇక చరణంలో వస్తుంది మామను చూడండి. మామను చూడండి. మా చెల్లి సా రీ1 రీ2 గా1 మామను వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి చెప్పే బృందం వస్తుంది, బృందం రావు అనేది వస్తుంది స్వరాలు. మా చెల్లి నవ్వు సిరి మల్లె పువ్వు పలికించె నాలో రాగాల వీణ. బిట్టండి. దత్త దద్దమ దద్దమ పప్పాగా మళ్ళా పడుతుంది, చెల్లి పడుతుంది. మా అన్న చూపు మేఘాల మెరుపు కురిపించె నాలో పన్నీటి వాన అన్నప్పుడు మా అన్న చూపు మేఘాల మెరుపు కురిపించె నాలో పన్నీటి వాన. ఇప్పుడు ఇక చరణంలో ఈ దీనికి రీటు వస్తుంది, రీటు వస్తుంది రీటు వస్తుంది. ఇటు చూడండి. ఇది ఇది కరగని చూడండి. ఇది కరగని చెరగని కలగా ఇది కరగని చెరగని కలగా మరేనండి. ఇది కరగని చెరగని కలగా ఎర నిలిచేను. ఇంకో గీత అండి. చిరునవ్వుల వెన్నెల సిరిగా చిగురించును లేచిరకాలం. చిరునవ్వుల వెన్నెల సిరిగా ఈ
బంధం ఇదండి. మళ్ళీ ఇంకోసారి ఎట్లుందంటే మా ఇంటి పంట చిన్నారి చెల్లి అన్నప్పుడు మా ఇంటి పంట చిన్నారి చెల్లి నా కంటి పాప తల్లి. మళ్ళీ చెప్పనండి. మా ఇంటి పంట చిన్నారి చెల్లి నా కంటి పాప బిట్టండి. పడుతుంది చెల్లె పడుతుంది. ఏ చోట ఉన్నప్పుడు ఏ చోట ఉన్నా సారీ ఫస్ట్ ఈ చోట ఉన్నా ఏ చోట ఉన్నా మమకారం మమకారం మనకే సొంతం విడరానిది అనుబంధం. ఈ అన్నకు నేనే చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ. ఈ బంధం చూడండి. ఒక కొమ్మకు పూసిన పువ్వులం అనురాగం మనదేలే. ఒక గూటిని వెలిగిన దివ్యలం మమకారం మనదేలే. సేమ్ అదే మేము మాట్లాడండి. చెల్లె పడుతుంది. ఒక అన్నయ్యా అండి. కనీసం ఒక 10 మంది అన్నా ఈ పాట విని మాకు స్వరాలు కావాలంటే నేను ఈ పాటకి స్వరాలతో మీకు మరో వీడియో చేస్తానండి. ఎందుకంటే స్వరాలతో చేసిన పాటలు బాగా చూడట్లండి ఎవరు కూడా, కేవలం పాట వింటారు అనమాట. సరే కావాలనుకున్న మాత్రం కనీసం ఈ పాట విని ఈ వీడియోకి కామెంట్ బాక్స్ ఉంటుంది కండి, మాకు స్వరాలతో కావాలి అని కనీసం 10 మంది కోరితే నేను మరో వీడియోలో ఈ పాటని మీకు స్వరంతో మీకు వేస్తానండి. చెప్పాను పాట రాగం శృతి మళ్ళీ చెప్తానండి. శృతి 5 అండి, శృతి 5. అయితే ఇదే రాగాన్ని అంటే వేరే అనుకోదండి, కొత్త వారికి అర్థం కాకపోతే శృతి అండి ఇది. వాన వేస్తానంటే సి తీసుకోండి. సి అంటే ఎందుకంటే శృతి ఇది 1 తీసుకోండి. 1 చూడండి. ఇప్పుడు 1లో మన ఈ రాగం చూడండి. 1లో శృతి 1లో మన ఈ రాగం చూద్దాం చూడండి. ఇదే రాగం శృతి 1 చేద్దాం చూడండి. ఏం మాదండి సేమ్ సా
సాగండి. ఇప్పుడు సా అనుకోండి దీనికి సా. ఈ స్వరాలు ఏంటండి? సా, రి వన్, సా, రి వన్, గా వన్, తర్వాత మా టూ, పా, దా, సా, ని, దా, పా, మా, గా, రి, సా. మొత్తంగా సా, రి, గా, మా, పా, గా, ని, సా, సా, ని, దా, పా, మా, గా, రి, సా. ఇక నెక్స్ట్ రాగం ఏంటని చెప్పానండి మీకు? ఈయన రాగం చెప్పాగా, బృందారాగం. అదేంటి సింపుల్ అండి. మన ఈ పాటని శ్రీకొట్లో వాయిస్తున్నాను చూడండి, నేర్చుకోండి కొత్త కోసం. సారీ, ఇక్కడ వాయిద్దానండి. సారీ గా మా పా గా ని సా సా ని. చూడండి ఇదే పాట నేను ఒకటో వాయిస్ చూడండి. చూడండి, ఒక కొమ్మకు పూసిన పువ్వులం, అనురాగం మనదేలే. ఓకేనండి, ఇది శృతి ఒకటండి, ఎందుకంటే కొత్త వారి కోసం చెప్పానండి ఇది, అంతే. ఈ పాట మాత్రం ఈ యొక్క శృతి 5లోనే మనకి ఈ పాటకి అందం వస్తుందండి. చూడండి అదే పాట. ఒక దీన్ని వాయిస్తూ అన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. నాకు పాటని ఎందుకంటే మీకు ఒక చెప్పేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలండి సంగీతాన్ని. అందులో కీబోర్డ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేర్చుకోండి, దయచేసి నేర్చుకోండి. మళ్ళీ రాగాలు వస్తే సరిపోతాయండి. రాగాలు వస్తే రాగాలు ఏమండి, ఇక్కడి నుంచి ఈ సా కాడి నుంచి ఈ సాకి ఒక రాగం అండి. కనీసం ఒక రాగాలు ఈ యొక్క పెద్ద రాగాలు ఉంటాయండి, సంపూర్ణ రాగాలు 10 రావాలండి. సంపూర్ణ రాగాలు ఒక 10 నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటండి, చిన్న రాగాలండి, అవి ఒక 20 నేర్చుకోవాలండి. 10 చాలండి. చేస్తే మన పాటలు మనం ఈజీగా మనం వాయించవచ్చండి. ఓకేనండి, నా యొక్క లెసన్ విన్నందుకు సంతోషం అండి. అలాగే ఎవరికన్నా కీబోర్డ్ నేర్చుకోవాలని కోరుకున్న వాళ్ళు నాకు నా ఛానల్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యొక్క ప్లేలిస్ట్ ఉంటుందండి. ఏంటంటే ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ యొక్క ప్లేలిస్ట్లో పోతే ఈ యొక్క కీబోర్డ్ లెసన్స్ లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3, లెసన్ 4 అలా ఉంటాయండి. ఎవరైనా క్యాష్ అనుకున్నాను మాత్రం తప్పకుండా ఆ యొక్క ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి, అందులో ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ఎవరైనా కొత్తగా చూసేవారంటే ఈరోజు మా ఛానల్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కోరుతున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.